శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 23వ అధ్యాయము 1వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. అబ్బా, ఎంత మంచి వాక్యం నాకు ఇస్తున్నాడు దేవుడు అని అనుకుంటున్నారా? దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తెరిగి, నీ బాధను చూసి, నీ దుఃఖాన్ని చూసి, పరలోకము నుండి ఆయన ఈ వాగ్దానాన్ని పంపిస్తూ ఉన్నారు. సామ్స్ చాప్టర్ 23 వర్స్ 1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే, ఈ మాట నీ నోట సాక్ష్యముగా దేవుడు స్థిరపరచుచున్నాడు. అంటే నీకు కొరత రాదు, నీకు లేమి రాదు. మరి కీర్తనకారుడు చెప్పిన మాట దేవుడు నీ నోట పెడతా ఉన్నాడు. గొప్ప మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు అనుకోవచ్చు, ఏది చేసినా ఎంత చేసినా అంతంత మట్టుకే ఉన్నాయి. ఏదో పెద్దలు సామెత చెప్తారు, ఎంత చేసినా ఎదుగుదల లేదు, గొర్రెకి బెత్తుడే అన్నట్టు. అలాగా ఎంతో చేస్తున్నాం పాస్టర్ గారు, ఎంత కష్టపడుతున్నా, హస్బెండ్ కష్టపడుతున్నాడు, నేను కష్టపడుతున్నాను, పిల్లలు కష్టపడుతున్నారు. ఎన్ని చేసినా ఏముండట్లేదు. ఎప్పుడు ఏదో ఒకటి లాస్ట్లో ఏదో కొరత. పెళ్లి చేసినా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఏ పని తలపెట్టినా కొరత వస్తుంది. మళ్ళీ లాస్ట్లో ఎవరో ఒకరిని అప్పు అడగవలసి వస్తుంది. ఇప్పుడు కూడా ఎవరో ఒకరిని చేయి చాపవలసి వస్తుంది. ఇంత కష్టపడుతున్నా ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నావు కదా, దేవుడు నీ ఇంట్లో గొప్ప సమృద్ధిని కలుగజేస్తూ ఉన్నాడు. ఏ కొరత లేదు. మీకు ఎవరికైనా కావాలితే మా ఇంట్లో ఉన్నాయి, పట్టుకెళ్ళండి, నా దగ్గర ఉన్నాయి, తీసుకెళ్ళండి, వాడుకోండి అనే మాట దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ చిన్న జీవితంలో, నీ చిన్న మనసు ఎరిగిన వాడైనా నీ బ్రతుకులో సమృద్ధి కలిగిన ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. ఏడుస్తున్నావా? వేదనగా ఉన్నావా? పరిశుద్ధాత్ముడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ చిన్న కష్టార్జితము జీవదాయకంగా మారబోతా ఉంది. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం అన్నాడు. సరిపోవట్లేదు అన్నది సరిపోయింది. సమృద్ధి నాకు ఇచ్చినట్టుగా అందరికి ఇచ్చే ప్రభు అని ప్రార్థన చేసే సమయము దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. దీవెనలన్నీ నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. ఇదే వాక్యము, ఈ సమృద్ధి మాట నీ నోట నుండి రాబోతూ ఉంది. యెహోవా నా కాపరి, యేసయ్య నా కాపరి, నాకు అసలు లోటు లేదు, లేమి లేదు. ఈరోజు ఆశీర్వాదము, లేమి కలగదు, కొరత ఉండదు. నేను ఈ పనిలో వెళ్తున్నాను, ఎదురికి వెళ్ళినా మానేనా, డబ్బులు సరిపోతాయో లేవా, సమయానికి కొరత వస్తే ఎలాగా, లేకపోతే పని ఆగిపోతుంది, ఇల్లు కడితే స్లాబ్కి పని ఆగిపోతుందేమో, లేదా ఆ పని ఆగిపోతుందేమో, ఈ పని ఆగిపోతుంది. ఏ పని ఆగదు, ఎందుకంటే కొరత రానివ్వనని చెప్పాడు. ఈరోజు నీవు త్వరలో అద్భుతని సాక్ష్యము, ఈ మాట నీ నోట ప్రభు స్థిరపరిచారు కనుక చెప్పబోతున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. దేవుని నామకు స్తోత్రాలు. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. నేను చెప్పబోయే సాహస్యమే. నా పేరు ఏసరమ్మ, కందుకూరు, ఆనందపురము, అక్కడి నుంచి వచ్చాము మేము.
మేము 14 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాము. మేము వస్తూ ఉంటే మా అబ్బాయికి ఫస్ట్ కడుపు నొప్పి వచ్చింది. విపరీతంగా కడుపులో నొప్పి వస్తే మేము దేవుడా మాకు చూపించుకొని తామతలేదు నాయన, మేము ఏం చేయాలని చెప్పి ఆర్ఎంబి డాక్టర్ కాడికి వెళ్ళాము. ఆ ఆర్ఎంబి డాక్టర్ అన్నాడు, అమ్మా నా వల్ల కాదు, నువ్వు సురక్షిత హాస్పిటల్కి రాస్తున్నాను, అక్కడికి వెళ్ళి క్యానింగ్ తీపిసుకోమ్మా, నా వల్ల కాదు అన్నాడు. సరేలే దేవుడా నీ చిత్తం ఏమైందని చెప్పి నా దగ్గర ఒక ఉంగరం ఉంటే అది కుదవబెట్టుకొని నేను వెళ్ళిన నా బిడ్డను తీసుకొని వెళితే అక్కడికి పోయినాక వాళ్ళ క్యానింగ్లు తీసి, ఈ రాయి మా వల్ల కాదు, అబ్బాయికి కిడ్నీ పాడైంది, నువ్వు ఎమర్జెంటుగా ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకుంటేనే మేము చేస్తాము అని చెప్పారు. దేవుడా నా చేతిలో రూపాయి లేదయ్యా అని చెప్పి ఆ రోజు నేను వచ్చేసి ఏసు రక్తం పూసి ప్రార్థన చేసుకున్నా. నాయన నా బిడ్డకి ఏం చేయాలో నాకైతే ఏం తెలియట్లేదు నాయన అని చెప్పి అన్నప్పుడు మా వాళ్ళు ఒంగోలు దగ్గర ఉంటే వాళ్ళు ఒంగోలుకు రమ్మా, కిడ్నీ హాస్పిటల్కి రా, వాళ్ళు ఏం చెప్తారని చెప్పి నాకు చెప్పారు. చెప్తే సరేలే అని చెప్పి నేను ఒంగోలు హాస్పిటల్కి వచ్చినాక అనోసా కిడ్నీ హాస్పిటల్కి వాళ్ళకి పంపించారు. మేము అడగదని చెప్పి పురుషోత్తం హాస్పిటల్కి అడగబోండి అమ్మా, ఆయన రాయి పడిపోతే పడిపోద్ది, లేకపోతే మిషనీ ద్వారా చేస్తారని చెప్పి ఆటో అన్న చెప్తే ఇంకా అంతన హాస్పిటల్ పోయినాక ఆయన చెప్పాడు, ఒంటేలు పైపులో పెద్ద రాయి ఉంది, కిడ్నీలో రాయి ఉందమ్మా అన్నాక 4 రోజులకు మందులు ఇచ్చి, సరే పడిపోతే పడిపోద్దమ్మా, లేకపోతే అది మిషన్ ద్వారా కన్నా ఆపరేషన్ అన్నా చేయాలా అని చెప్పి అన్నారు. సరే 4 రోజులకి ఇచ్చినాక మేము 4 రోజులకు తెచ్చుకొని యేసయ్య అందరు గొప్ప సాక్ష్యాలు చెబుతున్నారు ఇస్సాకయ్య గారి కాడ. నేను నా బిడ్డకు తగ్గితే నాయన నా చేతిలో రూపాయి లేదు, నా భర్తకు బాగలేదు, నా బిడ్డకు బాగలేదు, నేను ఏం చేయాలని చెప్పి నాకు దిక్కుదోతున్న స్థితిలో ప్రార్థన చేసుకొని 4వ రోజు నేను వచ్చి నా బిడ్డను తీసుకొని వస్తే మళ్ళీ 300కి ఎక్సర్ రాశాడు. రాసి చూస్తే అమ్మ రాయలేదు, ఏమైందమ్మా అనడు. నేను యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయన, నేను ఎలుగెత్తి సాక్ష్యం చెప్పాలయ్యా అని చెప్పి అనుకున్నా. ఆ రాయిపోయింది, దేవుడు మా గొప్ప మేలు చేశాడు. మళ్ళీ నేను టౌన్లో 3 లక్షలు అప్పు చేసుకొని ఇంటి కాగితాలు పెట్టా. ఆ కాగితాలు ఇడిపించుకొని నా వల్ల కాక వాళ్ళ ఇంటి మీదకి వచ్చి చిత్రహింసలు పెడితే ఇంట్లో వదిలిపెట్టి పక్క ఊరికి కూడా వెళ్ళిపోయాం కట్టుకుని తామస్త లేక. ఒకసారి ఇస్సాకయ్య గారికి వస్తే అమ్మా మీ అప్పులు తీరుతాయి, నువ్వు ఇడిపించుకుంటావని చెప్పాడు. చెబితే మేము 3 లక్షలు కట్టి నా ఇంటి కాగితాలు కూడా ఇడిపించుకున్నా. దేవుడు చాలా మేలు చేశాడు. ఇస్సాకయ్య గారికి నా నిండు వందనాలు, నా చిన్న సాక్ష్యం దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవునికి వందనాలు, ఇస్సాకయ్య గారికి వందనాలు. నా పేరు శ్రావణి, మాది వేంపల్లి. జాబ్ వస్తే ఇక్కడ సాక్ష్యం చెప్తానని అయ్యతో ప్రార్థన చేయించుకోక జాబ్ వచ్చింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. మా ఊరు నందలూరు పక్కన పల్లి. ఈ కాయలు చెట్టు 5 ఏళ్ళ నుంచి కాయనేలే అవి లొట్టబడినట్టుంటే ఇంకా ఏసు రక్తం వచ్చే కాయలు కాచే నేను సాక్ష్యం చెప్తా ఇసాకాయ కాడికి అని చెప్పిన. ఏసాకాయకి స్తోత్రాలు, దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నా అంతండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్ భవానీపురం పున్నమి ఘాట్ విజయవాడ. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. మాది కృష్ణరాజపల్లి గ్రామము, గురకుంటపాడు మండలము, నెల్లూరు జిల్లా. కానీ మా తోడుకోడలు ఇసాకాయ గారు ఆరాధనకు వస్తుంది తైలాభిషేకానికి. నేనైతే రాను, కానీ వీళ్ళు పొయ్యి వస్తూ ఉంటే ఇక్కడ చర్చిలు లేవా అక్కడికి బాను వీళ్ళు వచ్చేటప్పుడు కోపంగా చూసేదాన్ని. కానీ నా పట్ల దేవుడు చాలా కార్యం చేసిండు, నన్ను మార్చిండు. 4వ నెలలో వచ్చితే వేరే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పిండు. ఆ సాక్ష్యము ఫ్లాట్ల గురించి ల్యాండ్ అప్పులు చేసి తీసుకున్నదంట. అదే మేము తీసుకుంటామా జరుగుద్దా మాకు అని నేను అనుకున్నాను. కానీ ఆయన ఆ వారంలోనే మాకు ఇక్కడికి వచ్చి పోయినాక మాకు ఆ ఫ్లాట్లు కుదిరి మేము మళ్ళీ అనుకోకుండా అప్లికేషన్ పెట్టుకున్నాము. మళ్ళీ డబ్బులు లేవు, ₹1,00,000 అప్పు తెచ్చి కట్టినాము. మళ్ళా ఇంకా 4 లక్షలు కావాలి, 5 లక్షలు పెట్టి ఫ్లాట్లు 2 తీసుకున్నాము. దేవుడు మా పట్ల కార్యం చేశాడు. మళ్ళా వచ్చి నెల్లూరు పోయినాను, మళ్ళీ అదే దిగుల్లో పోయినా కానీ మళ్ళీ డబ్బులు లేవని ఇదే దిగులుతో ఉన్నాను. కానీ ఇసాకాయ గారు నీ రక్త సంబంధికుల ద్వారా నువ్వు ధనం పొంది మళ్ళా సంతోషంగా నువ్వు తీసుకొని అభివృద్ధి చెందుతావని వాక్యం ద్వారా చెప్పాడు. కానీ నాకు ఆ కార్యం జరిగింది. నా రక్త సంబంధికులు తెచ్చి నా చేతికి ఇంటికి వచ్చి ఇచ్చారు. కానీ మళ్ళీ వచ్చి నాకు పాడి పశువులు అభివృద్ధి లేదని చాలామంది ఎగతాళి చేసి నవ్వుకుండేవాళ్ళు. అన్ని దున్నపోతలే వీంతుండయి, పాడి అభివృద్ధి లేదని ఎగతాళి చేసేవాళ్ళు. కానీ మళ్ళా నాకు ఒంగోలు తైలాభిషేకంలోనే నాకు మళ్ళా ప్రార్థనలో నాకు కనిపించాయి 2 పేదోళ్ళు. అదే స్థలంలో ఏడైతే కనిపించినాయి అదే స్థలంలో ఆదివారం 1, సోమవారం 1 పొద్దున్న అదే టయానికి 7 గంటలకు ఈనాయి. దేవుడికి నా వందనాలు, ఇసాకాయ గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవునికి వందనాలు. ఇసయ్య పాస్టర్ గారికి వందనాలు. నా పేరు సుష్మా. మాది అద్దంక పక్కన చిన్న కొత్తపల్లి గ్రామము. నాకు పెళ్ళయ్యి 2018లో పెళ్ళయింది. 7 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. కానీ నేను చాలా హాస్పిటల్ తిరిగాను. ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి, నీటి బుడగలు ఉన్నాయి అమ్మ అని చెప్పారు. కానీ ఎన్నో మందులు మింగాను. చాలా అంటే చాలా లక్షలు పెట్టి నా భర్త ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ చాలా తిప్పాడు. నీకు పుట్టరమ్మా, నువ్వు ఎన్ని తిరిగినా వేస్ట్ అమ్మా అని చెప్పారు. కానీ నాకు దేవుని మీద నమ్మకం ఉంది. కానీ ఇట్లా ఇంటి పక్కన ఒక ఆమె ఉండి, అమ్మ ఒంగోలులో ప్రార్థన కోటాలు జరుగుతున్నాయి, ఇస్సాక పాస్టర్ కాడికి వెళ్ళు, ఒక్కసారి వెళ్ళమ్మా, ఖచ్చితంగా దేవుడు నీకు శ్రేష్టమైన బిడ్డనిస్తానమ్మా అని చెప్పి నాకు తెలియపరిచినట్టుగా ఉందిగా అనుకొని నేను ప్రార్థనకి 7 నెలలు వచ్చాను. పాస్టర్ గారు నన్ను దూరం నుంచి చూసి, అమ్మ ఏంది, ఎందుకు ఏడుస్తున్నావు, దేవుడు నీకు బిడ్డనిస్తున్నాడు, పో సంతోషంగా అన్నాడు. నేను ఫస్ట్ నమ్మలేదు. 7 నెలలు అట్లాగే వచ్చాను. 7వ నెలలో నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు, శ్రేష్టమైన కుమారుణ్ణి ఇచ్చాడు. నాకు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. నేను బిడ్డలు పుట్టారనుకున్నాను, కానీ దేవుడు పాస్టర్ గారి ప్రార్థన చేశాడు. దేవుని కృప వల్ల నాకు శ్రేష్టమైన అందమైన బిడ్డ పుట్టాడు. దేవుని సాక్ష్యాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవుడి నామానికి స్తోత్రాలు. ఇస్సాయి గారికి మా వందనాలు. చీరాల మాది. నా పేరు మరియమ్మ. ముందు బాబు పుట్టాడు. 6 సంవత్సరాలు మళ్ళీ అమ్మాయికి గర్భఫలం రాలేదు. ఇక్కడికి వచ్చినాక అయ్యగారు ప్రార్థన చేసి పండిచ్చాడు. అరటి పండు తినంగంటే చక్కని అమ్మాయి పుట్టిందనమాట. జూలై 7వ తారీఖున తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి.
పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు మాధవి. మాది కొండేపు మండలం, కొండేపు నుంచి వచ్చున్నాను. మా సొంత విలేజ్ వచ్చి మర్లపాడు. మా అమ్మగారు ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చింది. అమ్మ, నువ్వు కూడా ఒకసారి రా, అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తే మీ సమస్యలన్నీ తీరుతాయని చెప్తూ వచ్చింది. అలాగే నేను పోయిన సంవత్సరం ఇదే నెలలో నేను ఇసాకయ్య గారు మీటింగ్ జరుగుతుంటే వచ్చి ఉన్నాను. చాలా అప్పుల సమస్యలతో ఉన్నాం. బిజినెస్లో అప్పులు ఉన్నాయి. నాకు 4 పిల్లలు ఉన్నారు. మేము బాగా అప్పుల్లో ఉన్నాం. బిజినెస్లు పెట్టుకున్న అప్పుల్లో ఉన్నాం. ఇసాకయ్య గారి కాడికి వచ్చిన తర్వాత, మీరు అప్పుల్లో ఉన్నారని ఏడుస్తున్నారు, మీరు బాధపడగాకండి, మీ అప్పులన్నీ యేసయ్య తీరుస్తాడని గాంభీర్యంతో ఒక స్వరముతో నాకు చెప్తూ వచ్చినట్లుగానే ఉంది. వాక్యం వినిపిస్తూ వచ్చాడు. దేవా, నేను అప్పులోనే ఉన్నానయ్యా, నా సమస్యలన్నీ తీర్చమని నేను అడుగుతూ వచ్చినప్పుడు, ఆ తైలాభిషేకంతో నా నెత్తి మీద తైలాభిషేకం, ఆ నూనె రాస్తూ నీ సమస్యలన్నీ తీరిపోతాయి అన్నప్పుడు నేను నమ్మకం ఉంచి ఉన్నాను. 5 లక్షల అప్పు తీరింది. మా మీద విరోధంగా అప్పుల వారు వచ్చి రోధిస్తున్నప్పుడు చాలా కన్నీరు పెడుతూ వచ్చాం. అప్పులు తీరినాయి. పోయిన నెలలో ట్రాక్టర్ ఒకటి 1,60,000 కడితే కానీ మా ట్రాక్టర్ రాదని చెప్పారు. అది ఫైనాన్స్లో తీసుకున్నాం. అది తీసుకున్నప్పుడు మేము ప్రేయర్ చేస్తూ వచ్చాను. ఇసాకయ్య గారి కాడ నేను సాక్ష్యం చెప్పాలి, దేవా, నేను ట్రాక్టర్ మాకు రాదని చెప్తున్నారు, నువ్వు ఏదైనా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యం చేస్తావు, నా పట్ల కూడా మీరు కార్యం చేయాలని కన్నీటితో ప్రార్థిస్తూ వచ్చాం. ట్రాక్టర్ మాకు రాదనుకున్నది మాకు దేవుడే మాకు సహాయం చేశాడు. ప్రతిరోజు నా షాపులో నేను నూడిల్స్ బండి పెట్టి ఉన్నాను. ఆ షాపులో ప్రతిరోజు ఇసాకయ్య గారు ప్రతి ఒక్క విలేజ్లో చెప్పే వాక్యాన్ని నేను ధ్యానిస్తూ నా వర్క్ నేను మొదలు పెట్టుకుంటూ ఉంటున్నాను. వ్యాపారం కూడా అభివృద్ధి పడుతూ వచ్చింది. నేనైతే ఫస్ట్ వచ్చినప్పుడు నా దగ్గర 50 రూపాయలే డబ్బులు ఉన్నాయి. ఈరోజు నేను కొంతటి ఇవ్వడానికి నా దేవుడు శక్తి ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరు దిలీప్ పల్లవి.
నాగరాజుపల్లి గ్రామం, మార్టూరు మండలం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల్లో మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత 3వ కాన్పులో వారికి కుమారుడు కావాలని ఇక్కడికి వచ్చి దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారికి కుమారుణ్ణి ఇచ్చారు. కాకపోతే బాబు పుట్టినప్పుడు కొంచెం తొందరగా పుట్టడం వల్ల సరిపోయినంత బరువు లేడు. అప్పుడు తన్ని హాస్పిటల్లో బాక్స్లో ఉంచినప్పుడు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకొని స్పాన్సర్ చేసుకుంటామని వారు అనుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డకి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు అని వారు చెప్తూ ఉన్నారు. దానికి కృతజ్ఞతగా ఒక టీవీ ప్రోగ్రాం కూడా వారు ఈరోజు స్పాన్సర్ చేసుకోవడం జరుగుతుంది. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా 3వ కాన్పులో కుమారుడు పుట్టాడని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.